ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. నా బాల్యం బాపట్లలో గడిచింది. కాలేజీ, యూనివర్సిటీ రోజుల కంటే బాపట్లలో నా ఎలిమెంటరీ హై స్కూల్ దినాలే బాగా గుర్తున్నాయి. 3వ తరగతిలో దేవమ్మ టీచర్తో సహా అందరం చిన్న బెంచీల మీద కూర్చునేవారం. పిల్లల తలకాయ తన మోకాళ్ళ మధ్య బిగించి పట్టి మొట్టికాయలు వేయడం, సాయంత్రం పిల్లలంతా ఆడుకునే పిచ్చి ఆటలు, పార్కులో పరుగులు, రైల్వే గూడ్స్ షెడ్డులో ఆపిన రైలు పెట్టెల్లోంచి మైకా అచ్చులు దొంగతనం అన్నీ గుర్తున్నాయి. తాటి తాండ్ర, జీడీలు, రేగుకాయలు, చీమ చింతకాయలు తలుచుకుంటే నోరూరుతుంది. సైకిళ్ళు అద్దెకు తీసుకొని ఇంట్లో చెప్పకుండా సముద్రానికి వెళ్ళొచ్చి అమ్మ చేత తన్నులు తినడం గుర్తుంది. అన్నిటికన్నా ఎక్కువ నాకు గుర్తున్నది మా చర్చిలో సండే స్కూలు. మా స్కూల్ భవనం పైన అందరికీ కనిపించే విధంగా బాలుడు నడవలసిన వాక్యం రాసి ఉండేది. రాయడమే కాదు, ఆ స్కూల్లో మాస్టర్లు, స్కూల్ ఆవరణలో ఉన్న చర్చిలోని పెద్దలు ఈ సూత్రాన్ని అనుసరించారు. ఆధ్యాత్మికంగా మా చిన్ని చేతులు పట్టుకొని దైవ మార్గంలో, వాక్య మార్గంలో తొలి అడుగులు వేయించారు. నాకొచ్చిన కంఠత వాక్యాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు అన్నీ మా బెంజమిన్ మాస్టరు నేర్పించినవే. సామెతలు 22:6 ఎంత అక్షర సత్యమో నేనే ప్రత్యక్ష తార్కాణం. ఒక్కై వంగనిది మానే వంగున అని తెలుగు సామెత ఉంది. బాలరాజు యోవాషును మేనత్త యెహోషేబ దాచిపెట్టి యెహోవా మందిరంలో పెంచింది. రాజులు 2వ గ్రంథం 11:3. యాజకుడు యెహోయాదా సంరక్షణలో ఆ పిల్లవాడు పెరిగాడు. ఇతడు 7 సంవత్సరాల బాల్యప్రాయంలో యూదులకు రాజై 40 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోయాదా అతనికి బుద్ధి నేర్పించాడు. రాజులు 2వ గ్రంథం 12:2 అని రాసి ఉంది. అతని పరిపాలనలో శిథిలమైపోయిన యెహోవా మందిరాన్ని బాగు చేశారు. మనకు బాల్యంలో క్రైస్తవ భక్తిలో పునాదులు వేసిన వారు పుణ్యాత్ములు. అలాంటి వారు ధన్యజీవులు. తమ శిక్షణలో పెరిగిన పసివారు ఎదిగి ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తారో వారికి తెలియదు. విశ్వాసంతో తమ శిక్షణలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడికి తమ సాయశక్తుల వాక్యం, క్రైస్తవ మట్టు మర్యాదలు వారు నేర్పించారు. భక్తిగల తల్లిదండ్రులు, సండే స్కూల్ టీచర్లు, మనల్ని దారిలో పెట్టిన సంఘ పెద్దలు దేవుని ఎదుట బహుయోగ్యమైన సేవ జరిగించారు. పిల్లలను సండే స్కూల్కి పంపడం మర్చిపోవద్దు. మీ చర్చిలో సరైన సండే స్కూల్ నెలకొల్పడం నిర్లక్ష్యం చేయవద్దు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. హెబ్రీ 12:9.